సో ఫ్రెండ్స్, స్క్రీన్ పైన కనిపిస్తున్న క్రిస్టియన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లోనే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ వీడియో అనేది ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఒక చిన్న లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా ఇలాంటి ఫ్రీగా మీకు టెంప్లెట్స్ ఇవ్వడానికి అయితే నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న క్రిస్టియన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లోనే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నేను ఇటువంటి ఫ్రీ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి అయితే నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుని మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో మీ అలర్ట్ మోషన్ యాప్ని అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. సో మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకుంటే సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ మీరు ఓపెన్ చేసినట్టయితే సో మీకు ఇక్కడ చాలామందికి అయితే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవ్వట్లేదు, XML ఫైల్స్ మిస్ అవుతున్నాయని చెప్పేసి అయితే చాలా వరకు అయితే కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో అందుకోసం ఈరోజు మీకు మోడ్ యాప్స్లో కూడా మీకు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయ్యేటట్టు జస్ట్ 1 MB లోపే సో మీకు ఇంపార్టెంట్ అయితే ప్రాజెక్ట్ అయితే మేము క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఫాంట్స్ ప్లస్ XML అని చెప్పేస్తుంది కదా, జస్ట్ మీరు ఫాంట్స్ ప్లస్ XML లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఇక్కడ ఫాంట్స్ అలాగే XML ఫైల్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు 4 ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు డైరెక్ట్గా ప్రీసెట్ అనేది ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్ లింక్ ప్రీసెట్ లింక్ అయినా ఒకటే. సో జస్ట్ డైరెక్ట్గా అయితే మీకు ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ లింక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు మీ అలర్ట్ మోషన్లోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. జస్ట్ మనకు 5 MB లోపలే ఉంటుంది, జస్ట్ 1.6 MB మాత్రమే ఉంటుంది. సో మీరు ఎటువంటి క్రాక్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేసినా కూడా మీకు ఈజీగా అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే జస్ట్ మనకు విత్ ఇన్ సెకండ్స్లోనే అది ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇంపోర్ట్ అయిపోతుంది. పైన మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి కంటిన్యూ టు టైమ్ లైన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మనకు రైట్ సైడ్ ఆరో మార్క్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కెమెరాను ఆన్ చేసుకొని మళ్ళీ ఇదే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే సో నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ నేమ్స్ ఫొటోస్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది మనకు హిందూ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు, అలా క్రిస్టియన్ వీడియో కూడా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇదే క్రిస్టియన్స్ వీడియోలు ఏదో క్రియేట్ చేసుకోవాలనేసి చూద్దాం. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఒక రిలీజియస్ సంబంధించి సింబల్ అయితే రావడం జరిగింది. సో దీన్ని రీప్లేస్ చేసి మీరు వినాయకుడిది కూడా రీప్లేస్ చేసుకుని హిందూ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నేను క్రిస్టియన్స్ కోసం చేశాను కాబట్టి ఇంతవరకు మన ఛానల్లో క్రిస్టియన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫస్ట్ టైం ఇదే రావడం. సో మనకి ఈ విధంగా స్టార్టింగ్ స్లోగన్ అలాగే ఒక రిలీజియస్ సంబంధించిన ఒక PNG ఫార్మాట్లో ఒక ఇమేజ్ రావడం జరుగుతుంది. దీన్ని స్కిప్ చేసేయండి, ఇక్కడ మనం చేంజ్ అయిన అవసరం లేదు. సెకండ్ స్లైడ్లోకి వచ్చినట్టయితే వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇది కూడా మనం చేంజ్ అయిన అవసరం లేదు. ఒకవేళ మీరు సర్నేమ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ వెడ్డింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీ సర్నేమ్ని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చింతలాస్ అని చెప్పేసి ఇస్తున్నాను మీ సర్నేమ్ని. నెక్స్ట్ కింద ఇన్విటేషన్ ప్లేస్లో మీరు ఇక్కడ వెడ్డింగ్ అనేది యాడ్ చేసుకోండి. సో వెడ్డింగ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి విధంగా సర్నేమ్తో పాటు ఇన్విటేషన్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇది మీకు అవసరమైతే సర్నేమ్ని చేంజ్ చేసుకోండి. సో దీని తర్వాత స్టెప్లోకి వచ్చినట్టయితే మనకు జోసెఫ్ అండ్ జాస్మిన్ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని చెప్పేసి ఒక కపుల్ పిక్ యాడ్ చేసి వాళ్ళ నేమ్స్ని యాడ్ చేశాను. సో మీకు ఫాంట్ సపోర్ట్ అవ్వకపోతే ఇందాక చెప్పాను స్టార్టింగ్లో ఫాంట్స్ ప్లస్ XML లింక్ ఓపెన్ చేసి ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి అనేసి. సో మీరు ఇక్కడ జోసెఫ్ అండ్ జాస్మిన్ ప్లేస్లో మీకు ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ నేమ్స్ని రీప్లేస్ చేసుకోవడానికి ఫస్ట్ లేయర్స్లో మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో 3 లేయర్స్ కనిపిస్తుంటాయి. సో ఫస్ట్ లేయర్ని మీరు సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ దగ్గర ఇక్కడ మీరు గ్రూమ్ నేమ్ బ్రైడ్ నేమ్ని యాడ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రవి అండ్ రమ్య అంటున్నాను. మీరు ఎవరైతే బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ ఉంటాయో వాళ్ళ నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే ఈజీగా రీప్లేస్ అయిపోయింది ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మన కపుల్ ఇమేజ్ని చేంజ్ చేసుకోవడం కోసం మీకు లేయర్స్లోనే కపుల్ ఇమేజ్ అని చెప్పేసి ఒక లేయర్ కనిపిస్తుంది. ఈ లేయర్ని సెలెక్ట్ చేస్తే ఆ ఫోటో మనకు సెలెక్ట్ అవుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు వైట్ కలర్లో ఒక స్టార్ కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ ఫోటోని మీరు ఇక్కడ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అయితే తీసుకోవడం అయితే జరిగింది. నేను ఇక్కడ ఫోటోని రీప్లేస్ చేసి కరెక్ట్గా షేప్లోకి వచ్చేటట్టు ఇక్కడ స్వైప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఇమేజ్కి వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ గ్రూమ్ ఫోటో అలాగే నేమ్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం నేమ్ని రీప్లేస్ చేసుకుందాం. ఒకవేళ మీరు బ్రైడ్ సైడ్ అయితే బ్రైడ్ సైడ్ డీటెయిల్స్ ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసుకుని నేను గ్రూమ్ సైడ్ చేస్తున్నా కాబట్టి జోసెఫ్ అనే ప్లేస్లో మీకు కింద ఆరెంజ్ కలర్ టెక్స్ట్ లేయర్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ రవి అంటున్నాను. మీరు ఎవరైతే గ్రూమ్ నేమ్ ఉంటుందో వాళ్ళ గ్రూమ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ కింద పేరెంట్స్ నేమ్స్ ఉంటుంది సన్ ఆఫ్ అని చెప్పేసి. సో సన్ ఆఫ్ అనే లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి ఇక్కడ మీరు మీ పేరెంట్స్ నేమ్స్ని కూడా ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకునేసేయండి.
సో చేసుకున్న తర్వాత ఫోటో రీప్లేస్ చేసుకోవడం కోసం పైన గ్రూమ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ వైట్ కలర్ ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న మీడియా చూపిస్తుంది. ఇక్కడ మీరు గ్రూమ్ ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే సో కరెక్ట్గా షేప్లోకి వచ్చేటట్టు ఎంటర్ చేసుకున్నట్టయితే ఈ విధంగా సింపుల్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ స్లైడ్లో బ్రైడ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ జాస్మిన్ ప్లేస్లో ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి రమ్య అంటున్నాను. నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి కింద డాటర్ ఆఫ్ అని చెప్పేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పేరెంట్స్ నేమ్స్ని ఎంటర్ చేసుకొని పైన టిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి బ్రైడ్ ఇమేజ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ వైట్ కలర్ ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి సో మీరు బ్రైడ్ ఇమేజ్ ఏదైతే మీ దగ్గర ఉందో ఆ ఇమేజ్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటే షేప్లోకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ 23 ఫిబ్రవరి అనేసి యాడ్ చేశాను. కింద లేయర్స్లో మీకు 23 ఫిబ్రవరి లేయర్ ఎక్కడ కనిపిస్తుందో అది సెలెక్ట్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ 24 సండే ప్లేస్లో మండే అంటున్నా. సో మీరు కూడా ఈ విధంగా ఎంటర్ చేసుకోండి. టైమింగ్ 11 ప్లేస్లో 11:30 AM అంటున్నాను. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే వెన్యూ అడ్రస్ అయితే ఉంటుంది. CMR చర్చ్ అని చెప్పేసి ఇచ్చాను. దీన్ని నేను ఎగ్జాంపుల్గా ఏదన్నా సిరి కన్వెన్షన్ హాల్ అనేసి ఇస్తున్నాను. సో మీరు ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి కింద లేయర్స్లో అడ్రస్ ఉంటుంది. ఇక్కడ అడ్రస్ని కూడా చేంజ్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నేను కొంచెం స్పీడ్ చెప్తుంటాను, మీకు అర్థం కాకుంటే స్లోగా పెట్టుకొని ఒకసారి 1 or 2 times చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్లో లంచ్ టైం అనేసి ఉంది. లంచ్ టైం సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి డేట్ మీకు నచ్చిన డేట్ సెలెక్ట్ చేసుకొని నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ప్లేస్లో 12 పెడుతున్నాను. మీరు ఏదైతే టైమింగ్ ఉంటుందో ఆ టైంని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇన్వైటెడ్ బై అని చెప్పేసి నేను గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ని యాడ్ చేశాను. మీరు ఎవరిదైతే నేమ్స్ కావాలనుకుంటారో వాళ్ళ నేమ్స్ని కింద లేయర్స్లో మిస్టర్ అనే లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సో మీ నేమ్స్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శ్రీనివాస్ అండ్ రత్నకుమారి ప్లేస్లో పద్మావతి అంటున్నాను. సో మీరు ఈ విధంగా ఇన్వైటెడ్ బై దగ్గర ఎవరి నేమ్స్ అయితే కావాల్సి ఉంటుందో వాళ్ళ నేమ్స్ని ఎంటర్ చేసుకుని పైన టిక్ మార్క్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సింపుల్గా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా సేవ్ ద డేట్ అనేసి ఉంటుంది. కింద మీకు 23 ఫిబ్రవరి 2025 ప్లేస్లో ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏదైతే వెడ్డింగ్ డేట్ ఉంటుందో డేట్ని మీరు ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ ట్యాప్ చేసి సింపుల్గా చేంజ్ అయిపోయింది. టోటల్గా మనకి వీడియో లెంత్ 50 seconds ఉంటుంది. ఇప్పుడు మనకి వీడియో ఎడిటింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. దీనికి మనకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవడం కోసం స్టార్టింగ్కి వచ్చేసండి 0 seconds దగ్గరికి ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆడియో అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఆడియో ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ చూపిస్తుంది. మీకు నచ్చిన సాంగ్ మీద ట్యాప్ చేసి పక్కనే ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే మనకు ఆ సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. మీరు 50 seconds దగ్గరకు వచ్చేసి మనకు ఆడియో 50 seconds వరకే కావాలి కాబట్టి ఆడియో మీద ట్యాప్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేస్తే ఆడియో మనకు 50 seconds దగ్గరికి ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్గా మనకు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయింది. మీరు స్టార్టింగ్ కోసం ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి. నేనైతే సాంగ్ నోట్ చేసిన కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల. సో మీరు ఏదైనా చెక్ చేసుకుని ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, టోటల్గా మిస్టేక్స్ కూడా చేంజ్ చేసుకుని రైట్ సైడ్ మనకు ఒక యారో కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు కింద ఎక్స్పోర్ట్ అనేసి ఒక ఆప్షన్ కనిపించేస్తుంది. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకి ఇక్కడ పర్సెంటేజ్ కనిపిస్తుంది కదా, ఈ పర్సెంటేజ్ అనేది 100% వరకు వచ్చిన తర్వాత మనకి కింద గ్రీన్ కలర్లో ఒక సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ మీరు సేవ్ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేసిన వెంటనే మన వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది.